కాంతం, గంటలో మెలకు వస్తుంది, స్పృహలోకి రాగానే అర్జున్తో మాట్లాడొచ్చని డాక్టర్ చెప్పారు. ఇంటికి తీసుకొచ్చి 2 గంటలైంది. ఇంతవరకు రెస్పాన్స్ లేదేంటి కాంతం? పడుకున్నవాడు లేవాలని కంగారు పడతారేంటి? నిద్రపోతే మధ్యాహ్నానికి లేచినా ప్రాబ్లం లేదు, కానీ ఆపరేషన్ అయినప్పుడు అనుకున్న టయానికి కళ్ళు తెరవకపోతే కంగారు ఉంటుంది కదమ్మా. బాగుంది బాబు. అక్కడికేదో తండ్రి కొడుకులకు మాత్రమే అర్జున్ మీద ప్రేమ ఉన్నట్టు, నాకు మాత్రం జాలి దయ ఏమీ లేనట్టు, అంతేగా? అవే ఉండుంటే అర్జున్ 2 రోజులు హాస్పిటల్లోనే రెస్ట్ తీసుకునేవాడు. అదేమన్నా మీ అత్తగారిలు అనుకుంటున్నావా? ఉన్న అత్తమామలేమో తపా కట్టేశారు. వెంటనే అంజలి పూజలు పునస్కారాలు అంది. మోక్షం కాదు గాని ఆ అబ్బాయిగాడు కక్షతో మన అర్జున్ని కత్తితో పొడిచి పడేశాడు. తను చేసిన పూజల వల్లే మన అర్జున్ బతికాడు. మీరందరూ అలా అనుకోబట్టే అది ఏకంగా హాస్పిటల్లోనే క్షుద్ర పూజలు చేయాలని చూసింది. కాంతం, అంజలి చేసినవి క్షుద్ర పూజలు కావు. భగవంతుని కరుణించమని, బావని కాపాడమని తానెంత తాపత్రయపడిందో మాకు తెలుసు. ఇక చాలు, ఆపండి. అది మళ్ళీ హాస్పిటల్లోకి బావా బావా అని పరిగెత్తుకుంటా వచ్చి తాయెత్తనో ఏ విభూదనో చెప్పి ఆపరేషన్ కాకుండా నా కొడుకు ప్రాణాలు తీసేది. అమ్మో, అందుకే దాన్ని హాస్పిటల్లోంచి గెట్టాయించేశాను. అప్పుడు గాని ఆపరేషన్ సక్సెస్ కాలేదు. అమ్మో, కానీ అదే వచ్చుంటే ఇంకేమయ్యేదో. మనం ఇంకా అక్కడే ఉంటే స్పృహలో లేని నా కొడుకు దీనివల్ల శాశ్వతంగా కోమలోకి వెళ్ళిపోతాడన్న భయంతో అర్జున్ని వెంట పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చేశాను.